హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు గౌరవీను వ్లాగ్స్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నేను ఉగాది పండుగ రోజు తోరణాలు ఎలా అలంకరించుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. జీవితం అంటే కేవలం సంతోషమే కాదు, అన్ని రకాల భావాల కలయిక అని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. ముందుగా మనం ఇలా వేప పువ్వుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అరచేతిలో వేసుకొని రుద్దితే ఆ పువ్వు పక్కకు వస్తుంది. పచ్చడి కోసం కేవలం పువ్వుని మాత్రమే ఉపయోగించాలి. మొగ్గని వేయడం వల్ల పచ్చడి చేదుగా అయ్యే అవకాశం ఉంది. నేను ఇక్కడ లేత మామిడి పిందెలను ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. బెల్లం, చింతపండు, ఉప్పు, కారం. ఇప్పుడు చింతపండుని తగినన్ని నీళ్లు వేసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఇలా నానిన చింతపండుని పులుపు కోసం ఉపయోగిస్తాము. దీన్ని ఇలా పిప్పి లేకుండా పిండేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం అరకప్పు దాకా తీసుకున్నాను. ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. ఈ 6 రకాల రుచులు మానవ జీవితంలో కలిగే 6 రకాల భావోద్వేగాలకు సంకేతాలు. మామిడికాయ ముక్కలు ఒక అరకప్పు దాకా తీసుకున్నాను. మామిడి అంటే వగరు, ఇది కొత్త సవాళ్లకు సూచిక. వేప పువ్వు, ఇది బాధ ఇంకా కష్టానికి సంకేతం. ఇది నేను ఒక చెంచా వరకు తీసుకున్నాను. కారం ఒక స్పూన్. కారం అంటే కోపం ఇంకా సహనం కోల్పోవడానికి ప్రతీక. ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాను. ఉప్పు అంటే జీవితంలో ఉత్సాహం ఇంకా భయాన్ని కలుగజేస్తుంది. చింతపండు అంటే పులుపు, ఇది జీవితంలో నేర్పుగా ఉండడం నేర్పిస్తుంది. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సుఖదుఖాలను సూచిస్తాయి. ఇప్పుడైతే ఇందులో షడ్రుచులను వేసేసుకున్నాం కదా, అంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు, వగరు, కారం అన్నీ వేసుకున్నాక ఇలా కొద్దిసేపు కలయనివ్వాలి. ఇలా చేసుకున్న పచ్చడిని తీసుకునే ముందు మనం ఒక శ్లోకాన్ని పఠించడం సాంప్రదాయం. ఇది జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఆ శ్లోకాన్ని మనం పఠిద్దామా? శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకముద భక్షణం. దీని భావం, నూరేళ్లు ఆయుష్ కోసం, వజ్రం లాంటి బలమైన శరీరం కోసం, సకల సంపద ప్రాప్తి కోసం, అన్ని రకాల అరిష్టాల నివారణ కోసం ఈ వేప పువ్వు ప్రసాదాన్ని భుజిస్తున్నాను అని చెప్పడం. ఇప్పుడైతే ఇక్కడ తోరణాలను ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం కదండి. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. మన ఇంటి గుమ్మానికి పచ్చని మామిడాకుల తోరణం ఉంటేనే ఆ కళ వస్తుంది. ఈ ఆకులు కేవలం అలంకారానికే కాదు, ఇంటికి వచ్చే గాలిని కూడా శుద్ధి చేస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. నేను ఈ తోరణం కోసం మరీ ముదురు ఆకులు కాకుండా కాస్త పచ్చగా మెరుస్తున్న ఆకులను తీసుకొచ్చాను. ఇలా ఉంటే తోరణం 2-3 రోజుల వరకు వాడిపోకుండా తాజాగా ఉంటుంది. ఇలా పైన కింద వాటికి డెకరేట్ చేసి స్వస్తిక్ చిహ్నం వేసి ఇంకొక ఆకులో ఇలా ముందు ఆకు వేసేట్లే డిజైన్ ఇచ్చి ఓం చిహ్నాన్ని గీసుకున్నాను. చాలా బాగా వస్తుంది కదా, అద్భుతంగా. మేము ఇలా తోరణాలు కడుతుంటే మా గౌరీ కూడా వచ్చి హెల్ప్ చేస్తానంటే అల్లరి చేస్తుంది. చూడండి, తనకి కూడా మన సంప్రదాయాలు తెలియాలని తను చూస్తుండగానే ఇవన్నీ చేపించాము. ఇలా మొత్తం డెకరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి వీటిని. ఇప్పుడు ఇంకొక డిజైన్ కోసం ఇంకా కొన్ని ఆకులను ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆకుల్ని
ఇలా మడత పెట్టుకొని చూడండి, ఒక ఫోల్డింగ్ ఇలా ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసి దాని మధ్యలో ఒక ఫ్లవర్ ఉంచితే చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది. దీన్ని ఇలా పిన్తో పిన్ చేసేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా నేనైతే ఒక 8 వరకు చేసుకున్నాను. ఇలాంటి డిజైన్తో చూడటానికి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా. అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక డిజైన్ కోసం ఇలా ఆకులని కత్తిరించుకోవాలి. ఇలా ఒక పిన్ వేసుకొని దానిపైన ఇంకొక ఆకు ఉంచి పిన్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా డిజైన్ పెట్టుకున్నాను నేను. ఒక తాడు తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం చేసుకున్న అన్నింటినీ ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి. చూడండి, సింపుల్గా ఇంట్లోనే ఎంత మంచి తోరణం రెడీ చేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా మీరు ఉగాదికి ఎలాంటి డెకరేషన్స్ చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.